హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ వీడియో ఫర్ టుమారో. నిన్న మనం అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఈ ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ రెసిస్టెన్స్ని ఫేస్ చేసింది. నిన్నటి వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఇక్కడ కొంతవరకు రిట్రేస్మెంట్ వస్తూ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే సిచ్యువేషన్ మంచిగా ఉంటుంది అని డిస్కస్ చేసాం. బట్ నిఫ్టీ అయితే ఆల్ ద వే డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ డేస్లో దగ్గర సపోర్ట్ని తీసుకుని ఇక్కడ నుండి అప్ సైడ్ మూమెంటం చేసింది. ట్రేడర్స్ కమ్యూనిటీలో మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అని ఒక స్కాల్పింగ్ సెటప్ మనం డిస్కస్ చేసాం. డీసెంట్ మూమెంటం దొరుకుతుంది అని డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. బట్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఆల్మోస్ట్ డేస్లో వరకు వచ్చేసింది. సో ఇట్ వాస్ అ గుడ్ మూమెంటం. అగైన్ మనం డేస్లో దగ్గర డిస్కస్ చేసాం మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. ఇంకో అప్ సైడ్ మూమెంటంని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. తర్వాత కూడా ఒక డౌన్ సైడ్ సెటప్ని మనం డిస్కస్ చేసాం. బట్ మార్కెట్లో అది మంచిగా వర్క్ అవ్వలేదు. మార్కెట్ అప్ సైడ్కే మూమెంటం చేసింది. సో ఇక్కడ ఒక మూమెంటం క్యాప్చర్ చేసాం అండ్ ఈ మూమెంటంని క్యాప్చర్ చేయడం జరిగింది. బట్ ఫైనల్లీ పుట్ ఆప్షన్ ట్రేడ్లో స్మాల్ ఎస్ఎల్ తీసుకుని ఎగ్జిట్ అయ్యేలా సిచ్యువేషన్ ఈరోజు క్రియేట్ అయిందనమాట. ఈ రెండు అప్డేట్స్ నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ని మీరు అబ్జర్వ్ చేశారా, ఎగ్జాక్ట్లీ డేస్లో సపోర్ట్ దగ్గర ఈ క్యాండల్ ఫామ్ అయింది. ఈ క్యాండల్ గురించి రీసెంట్లీ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసాం, ట్రేడ్ కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అని. ఇప్పుడు డేస్లో అనేది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ డేస్లో కానీ బ్రేక్ డౌన్ అయింది అంటే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉండేది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఇలాంటి ఒక క్యాండల్ కానీ ఫామ్ అయింది అంటే అగైన్ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ ఉంది అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఏదైతే ట్రేడింగ్లో ఉపయోగిస్తానో ఆ పాయింట్స్ నేను మీకు మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఫ్యూచర్లో నేర్చుకునే థింగ్స్ని అండ్ పాస్ట్లో ఏదైతే నేను నేర్చుకున్నానో ఆ థింగ్స్ని మాత్రమే మన ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్నెసెసరీ థింగ్స్ని మన ఛానల్లో డిస్కస్ చేయడం జరగదు. ట్రేడింగ్లో మీరు ఉన్నారు అంటే లెర్నింగ్కి ఓపెన్ మైండెడ్గా ఉండాలి. ఓపెన్ మైండెడ్గా ఉంటే మాత్రమే కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకోవడానికి ఈజీ అవుతుంది. మన TITI బాట్ ఈరోజు ఒక షార్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. బట్ ఇది వర్క్ అవ్వలేదు. కానీ తర్వాత ఒక లాంగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ ఆపర్చునిటీలో మంచి మూమెంటం అనేది దొరికింది. మోర్ దెన్ 1:3 ఇక్కడ అచీవ్ అయిందనమాట. సో ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ట్రేడర్స్ కమ్యూనిటీలో ఏదైతే నేను అప్డేట్స్ని షేర్ చేస్తానో అది ఈ ఇండికేటర్ని బేస్ చేసుకుని నేను అప్డేట్స్ని షేర్ చేయను. ఈ TRTI ఇండికేటర్ అనేది మీరు ఇండివిజువల్గా ట్రేడ్ చేయడానికి ప్రొవైడ్ చేసిన ఒక ఇండికేటర్ అనమాట. ట్రేడర్స్ కమ్యూనిటీలో నేను ప్యూర్లీ నా ఎక్స్పీరియన్స్ని, మార్కెట్లో ఉన్న రియల్ సెంటిమెంట్స్ని అండర్స్టాండ్ చేసుకుని అప్డేట్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు మన ట్రేడర్స్ కమ్యూనిటీలో ఉండి TRTI ఇండికేటర్కి మీకు యాక్సెస్ దొరికింది అంటే రెండింటిని కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఎందుకంటే మార్కెట్లో నేను చెప్పే అప్డేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇక్కడ వచ్చే సిగ్నల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఒకటి దీన్ని మీరు ఫాలో అవ్వాలి, లేదా ట్రేడర్స్ కమ్యూనిటీలో పెట్టే అప్డేట్స్ని మీరు ఫాలో అవ్వాలి. ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియర్ అయింది అనుకుంటా. అండ్ మన రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ జెన్యూన్ మెంబర్స్ అందరికీ కూడా TRTI ఇండికేటర్ యొక్క యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. పెయిడ్ మెంబర్స్కి రేపటి నుండి యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని గురించి డీటెయిల్స్ నేను మీకు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ప్రొవైడ్ చేస్తా. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేయవచ్చు, రేపటి మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నిఫ్టీ ఒక రైజింగ్ వేజ్ ప్యాటర్న్లో ట్రేడ్ చేస్తుంది. బాటంలో ప్రైస్ లెవెల్స్ అనేది నారో అవుతుంది అండ్ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసే కొద్దీ ప్రైస్ రేంజ్ అనేది వైడర్ అవుతూ వెళ్తుంది. యూజువల్గా ఇలాంటి ప్యాటర్న్ మార్కెట్లో ఫామ్ అయింది అంటే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు. బట్ మార్కెట్ ఇప్పుడు ఏ ప్రైస్ లెవెల్స్లో క్లోజింగ్ ఇచ్చింది, ఇటుపక్క రెసిస్టెన్స్కి ఇటుపక్క సపోర్ట్కి బిట్వీన్లో క్లోజింగ్ ఇచ్చింది. కాబట్టి మార్కెట్ ఇదర్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయవచ్చు, లేదా ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఈ ట్రెండ్ లైన్ అయినా టెస్ట్ చేయవచ్చు. ఈ రెండు సిచ్యువేషన్స్ మార్కెట్లో క్రియేట్ అయ్యేంత వరకు మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అవ్వదు. ఇన్ కేస్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేసేంత వరకు బై సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడం విల్ బీ వెరీ మచ్ రిస్కీ. ఇన్ కేస్ నిఫ్టీ కానీ 24,889 లెవెల్స్ని కానీ బ్రేక్ డౌన్ చేస్తూ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. కానీ ప్రీవియస్లీ ఈ స్వింగ్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి మెనీ పీపుల్ ఇక్కడ సెల్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఈ ట్రెండ్ లైన్ దగ్గర నిఫ్టీ సపోర్ట్ని తీసుకుని అప్ సైడ్ మూమెంటం చేయడానికి కానీ ట్రై చేసింది అంటే ఇక్కడ స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. 24,966 లెవెల్స్లో టార్గెట్ ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఆర్ స్లైట్ గ్యాప్ ఓపెన్ అవుతూ అప్ సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయడానికి నిఫ్టీ కొంతవరకు ఈ లెవెల్స్లో స్ట్రెచ్ అవ్వచ్చు. సో ఈ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో 24,966 లెవెల్స్ని ఓపెనింగ్లోనే నిఫ్టీ బ్రేక్ చేసింది అంటే దెన్ ఫర్దర్గా నిఫ్టీ అప్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో 24,966 లెవెల్స్ బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు, ఈ లెవెల్స్ బిలో మార్కెట్ వచ్చేంత వరకు సెల్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవద్దు. వీలైనంత వరకు పుల్ బ్యాక్ వచ్చేటప్పుడు కాల్ ఆప్షన్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీ కానీ అప్ సైడ్ మూమెంటం చేస్తూ 25,044 25,100 ఈ లెవెల్స్ని కానీ టెస్ట్ చేసింది అంటే అప్పుడు ఈ ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఇక్కడ నుండి సెల్లర్స్ మార్కెట్ని
డౌన్ సైడ్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నాకున్న ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే అప్సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే మెనీ పీపుల్ పుల్ బ్యాక్ తర్వాత అగైన్ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్లోకి వచ్చేస్తారు. ఎందుకంటే మార్కెట్ ఈ రోజు అలాగే బిహేవ్ చేసింది. ఈ రోజు మార్కెట్ డేస్లో వరకు డౌన్ సైడ్ మూమెంటం చేసి రివర్సల్ని చూపించింది. రేపు మార్కెట్ కొంతవరకు రివర్సల్ని చూపించినా కూడా అందరూ కూడా బై సైడ్ మూడ్లోనే ఉంటారనమాట. ఎందుకంటే మార్కెట్ కొంతవరకు కరెక్షన్ అయిన తర్వాత మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని. ఈ ఒక్క కన్సర్న్ వల్ల బై సైడ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రీటైల్ ట్రేడర్స్ అందరూ కూడా రిట్రేస్మెంట్ తర్వాత మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేయవచ్చు అని వెయిట్ చేస్తుంటే నిఫ్టీ స్మూత్లీ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో కన్ఫ్యూజన్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేస్తూ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదర్వైజ్ మార్కెట్ గ్యాప్ ఓపెన్ అవుతూ అప్సైడ్ మూమెంటం చేసింది అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సెల్లర్స్ ప్రెషర్ని పెడతారు, మార్కెట్ని కొంతవరకు డౌన్ సైడ్ పుష్ చేస్తారు. మేబీ ఈ ట్రెండ్ లైన్ వరకు మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయకపోవచ్చు, కానీ ఇక్కడ నుండి ఒక 50 to 100 పాయింట్స్ అయినా నిఫ్టీ అనేది డౌన్ సైడ్ మూమెంటం చేయాలి. సో ఈ కండిషన్లో కాన్ఫిడెంట్గా ఇక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయవచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకుందాం, ఈ ప్రైస్ రేంజ్లో ఉన్నంత వరకు ఎటువంటి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకండి. మార్కెట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూమెంటం చేయని. యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీలో మనకున్న 2 కాన్ఫిడెంట్ లెవెల్స్, టాప్ సైడ్ ఉన్న ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్, బాటంలో ఉన్న ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్. సో చెప్పిన పాయింట్స్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటా. ఫర్దర్ డీటెయిల్స్ని రేపు మార్నింగ్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సినారియో చాలా సిమిలర్గానే ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ కొంతవరకు దూరంలో ఉంది. ప్రైస్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఏం చేయవచ్చు, ఫ్లాట్ ఆర్ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ కేస్ నిఫ్టీ కొంతవరకు అప్సైడ్ మూమెంటం చేసి బ్యాంక్ నిఫ్టీ ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేసి కానీ లేదా ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ అప్సైడ్ మూమెంటం చేసినా కూడా 56,191 లెవెల్స్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఈ ప్రైస్ లెవెల్స్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నిఫ్టీ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ప్రెషర్లోకి వచ్చింది అంటే ఆటోమేటిక్లీ నిఫ్టీలో కూడా బయర్స్ అక్యుములేట్ అయి ఉంటారు. అప్సైడ్ మూమెంటంని చూసి మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్స్కి నియర్ బై ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కొంతవరకు రేపు ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించాలి. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతూ డౌన్ సైడ్ మూమెంటం కానీ చేసింది అంటే ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ కొంతవరకు దూరంలో ఉంది కాబట్టి దీన్ని బిలీవ్ చేసి మనం ట్రేడ్ చేయలేం. కానీ నిఫ్టీలో ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ అనేది నియర్ బై ఉంది. సో అప్పుడు నిఫ్టీని అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ ఇన్ కేస్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే నిఫ్టీ సపోర్ట్ ట్రెండ్ లైన్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది అని. నిఫ్టీ యొక్క బిహేవియర్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ యొక్క బిహేవియర్ కూడా చేంజ్ అవ్వచ్చు. నిఫ్టీ ఇన్ కేస్ సపోర్ట్ ట్రెండ్ లైన్కి వచ్చింది అంటే బ్యాంక్ నిఫ్టీ కొంతవరకు డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. ఇక్కడ సెల్లర్స్ని ట్రాప్ చేస్తుంది. ట్రాప్ చేస్తూ 55,700 లేదా 55,750 ఈ ప్రైస్ లెవెల్స్ నుండి అప్సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో స్మాల్ ఎస్ఎల్ పెట్టుకుని కాల్ ఆప్షన్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఐ బిలీవ్ డిస్కస్ చేసిన పాయింట్స్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.